అందరికీ నమస్కారం. ఇప్పుడు భూగోళ శాస్త్రంలోని సముద్ర శాస్త్రము అంటే మహాసముద్రాల గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. మనకు ఒకసారి చరిత్ర చూసినట్టయితే ఇది భూమిలో ఒకే ఒక్క ఖండం ఉండేది. భూమిపైన ఒకే ఒక ఖండం ఉండేది ఒకప్పుడు. ఆ ఖండమే పేంజియా. ఏంటండి? పేంజియా అన్న మహాఖండం ఉండేది. అంటే ఈ పేంజియా అనే ఖండము నుండే మనకి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్, ఆసియా, అలాగే అంటార్క్టికా వంటి 7 ఖండాలు విడిపోయి మనము చూస్తున్నటువంటి ప్రజెంట్ ప్రపంచ పటాన్ని చూసినట్టయితే 7 ఖండాలుగా విభజన అనేది జరిగింది. అంటే ఒక ఖండం నుంచే ఖండాలు విడిపోయినాయని అర్థమవుతుంది. అదే సందర్భంలో ఈ పేంజియా మహాఖండం చుట్టూ అంటే ఇదంతా పెంతల్సా అన్న మహాసముద్రం ఉండేది. పెంతల్సా, ఆ పెంతల్సా మహాసముద్రం నుంచి విడిపోయినటువంటి మహాసముద్రాలే పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటికా, అలాగే మిగతా సముద్రాలన్నీ కూడా. ఓకేనా? అయితే ఈ పేంజియా ఖండంలోని ఒక చిన్న అంటే లోపల టెథిస్ అన్న ఒక సముద్రం ఉండేది. టెథిస్, ఆ టెథిస్ సముద్రమే ఇప్పుడు దీన్ని మధ్యధరా సముద్రంగా పిలుస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్కసారి ఇది టెథిస్ సముద్రం, ఇదే మధ్యధరా సముద్రంగా పిలుస్తున్నాం. అలాగే మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ ఖండాలన్నీ కూడా ఉత్తర అమెరికా కానీ, దక్షిణ అమెరికా కానీ, ఈ ఆఫ్రికా ఇక్కడ నుంచి విడినట్టు కనిపిస్తుంది, యూరప్ ఇటు నుంచి విడినట్టు కనిపిస్తుంది, ఆస్ట్రేలియా ఇక్కడ నుంచి విడినట్టు కనిపిస్తుంది. అంటే ఒక ముద్ర ఉండేది. అంటే పేంజియా అని ఒక మహాఖండంగా ఉండేది. ఆ ఖండం చుట్టూ ఉన్నటువంటి ఈ మహాసముద్రమే పెంతల్సా. ఇప్పుడు ఏమైంది? ఖండాలు ఎప్పుడైతే డివిజన్ అయిందో మహాసముద్రాలు కూడా డివిజన్ అయ్యాయి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి ప్రధాన మహాసముద్రాలు ఏవంటే, ఒకటి పసిఫిక్ మహాసముద్రము, ఇటువైపు ఇలా విస్తరించింది, ఇటువైపు ఇలా విస్తరించింది. ఓకేనా? ఇది అంటే మనము గ్లోబ్ నుంచి చూసినట్టయితే ఇలా ఉన్నాం, మనం మ్యాప్లో చూస్తాం కాబట్టి అటు మొక్క ఇటు మొక్క. ఓకేనా? ఇది పసిఫిక్ మహాసముద్రము, ఇది పసిఫిక్ ప్రపంచంలో అత్యంత లోతైనది, విశాలమైనది. అలాగే అట్లాంటిక్ మహాసముద్రము ఇది, హిందూ మహాసముద్రం ఇది, అలాగే ఆర్కిటిక్ మహాసముద్రం ఇది అట్లాంటిక్ మహాసముద్రం ఇది. ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం అనేది ఇటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకి, అలాగే ఆసియా, ఆస్ట్రేలియా మధ్యలో విస్తరించి ఉంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరప్ మధ్యన విస్తరించి ఉంది. అలాగే హిందూ మహాసముద్రం అనేది ఆస్ట్రేలియా, అలాగే ఆఫ్రికా, ఆసియా ఖండానికి చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులుగా ఉన్నటువంటి మహాసముద్రము. ఆర్కిటిక్ అనేది ఉత్తర భాగాన ఉంది, ఉత్తర ధ్రువాల వైపు. దీనికి సరిహద్దుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఉంది. అలాగే అంటార్కిటికా మహాసముద్రానికి ఇటు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ మహాసముద్రాల గురించి మనం చెప్పే ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ మహాసముద్రాలు ఎంత శాతం ఉన్నాయంటే, మనకి సముద్ర శాస్త్రము ఇందులో భూతల విస్తరణ మరియు విభజన గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా మానవ జీవవాళికి 25% అంటే 25% ఎంతండి? 25% మనకి ప్రాణవాయువు ఇస్తుంది మహాసముద్రాలే. అలాగే ఆల్గే ఫ్లైటోప్లవకం ద్వారా మనకి ప్రాణవాయువు ఇస్తుంది. అలాగే దీని యొక్క విస్తీర్ణం ఎంతంటే 36 కోట్లు సుమారుగా.
ఇది 71% ఆక్రమించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా జలభాగ శాతం ఎంత, భూభాగ శాతం ఎంత అంటే భూభాగం కేవలం 29%, జలభాగం ఏమో 71%. అంటే ఈ శాతంలో పోల్చినట్టయితే నేల 1% అయితే జలం అనేది 2.43 అంటే 2.5 సుమారు 2.5% దీని యొక్క నిష్పత్తి. అయితే ఇక్కడ ప్రతిరోజు నీరు ఎంత ఆవిరవుతుందంటే 3,30,000 ఘన కిలోమీటర్లు. 3,30,000 ఘన కిలోమీటర్లు. అయితే ఉత్తరార్ధగోళంలో మనకి ఇక్కడ 61% విస్తరించి ఉన్నాయి ఈ మహాసముద్రాలు. అలాగే దక్షిణార్ధగోళంలో 81% విస్తరించి ఉన్నాయి. అయితే ఇక్కడ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటివి. అలాగే ఇక్కడ 17% ప్రోటీన్లు అనే మహాసముద్రం నుంచే మానవాళికి లభిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద మహాసముద్రం ఏది వైశాల్య పరంగా 46% ఆక్రమించుకున్నటువంటి పసిఫిక్ మహాసముద్రం. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం అనేది 23%, హిందూ మహాసముద్రం అనేది 20%, ఆర్కిటిక్ మహాసముద్రం అనేది 4%, అంటార్కిటికా మహాసముద్రం అనేది 7% విస్తరించి ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా వైశాల్యంలో పెద్దది ఏది అంటే పసిఫిక్ 46%. గుర్తుపెట్టుకోండి. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత లోతైన మహాసముద్రం ఏదైనా పసిఫిక్ అని తెలుసు. అయితే ఈ పసిఫిక్ లో ఎక్కడ లోతైనటువంటి ప్రాంతం ఉంది? మనకి ప్రపంచవ్యాప్తంగా హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి, నేపాల్ దేశంలో ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8,848 మీటర్లు. సాగరమాత లేదా గౌరీ శంకర్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. మరి ఎత్తైన ప్రదేశం ఎక్కువ, లోతైన ప్రదేశం ఎక్కువ అన్నట్టయితే లోతైన ప్రదేశం లోత ఎక్కువ ఎత్తు కంటే. ఇది మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఫిలిప్పీన్స్ దీవుల వద్ద మెరియానా ట్రెంచ్ 11,022 మీటర్లు. 11,022 మీటర్లు. ఛాలెంజర్ డీప్, దీని పేరు ఛాలెంజర్ డీప్. అలాగే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి లోతైనటువంటి ప్రాంతము ఎక్కడ ఉందంటే ప్యూర్టోరికో. ఎక్కడండి? ప్యూర్టోరికో. ఇక్కడ 10,475 మీటర్లు లోతు. అలాగే హిందూ మహాసముద్రంలో వచ్చేటప్పటికి జావా ద్వీపం 7,450 మీటర్లు. 7,450 మీటర్లు. అయితే మనకి జలభాగాన్ని ఎక్కడ ఎక్కువ ఉందని చూసినట్టయితే మనకి మహాసముద్రాల్లోనే 97.25% ఉంది. మహాసముద్రంలో ఎంత ఉంది? 97.25%. అలాగే ధ్రువపు మంచు హిమాలయ నదాల రూపంలో 2%, అలాగే భూగర్భ జలంలో 0.68%, సరస్సులు అనేవి 0.01%, అలాగే నేలలో తేమ అనేది 0.05%, అలాగే వాతావరణం అనేది 0.001, అలాగే నదులు అనేవి 0.0001, అలాగే జీవావరణంలో ఉన్నటువంటి నీరు 0.00004%. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి అడిగే ప్రశ్నలు ఉప్పు నీటి శాతం ఎంత అంటే 97, మంచినీటి శాతం అంటే 2.75%. ఇది ఉప్పు నీరు, ఇది మంచినీరు. ఈ మంచినీరుని మళ్ళీ 100%గా చూసినట్టయితే ఎక్కడ ఎంత ఉందంటే అంటార్కిటికా, ఆర్టిక్ మహాసముద్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ 68.7% ఉంది. అంటార్కిటికా, ఆర్కిటిక్ మహాసముద్రాల్లో ఉన్నటువంటి మంచినీటి శాతము 68%. అలాగే ఇక్కడ భూగర్భ జలాలు 29.9%. భూగర్భ జలాలు 29.9%. అలాగే చెరువులు, ఆనకట్టల రూపంలో 0.26. ఆనకట్టలు, చెరువులు 0.26. అలాగే మనకి సాధారణంగా సరాసరి లోతు ఎంత అంటే 3,800 మీటర్లు. అలాగే లోతుని ఏ విధంగా కొలుస్తారంటే ప్రతిధ్వని, గంభీర
గంభీరత మాపకము, ప్రతిధ్వని లోతు ప్రతిధ్వని గంభీరత మాపకము, సోనార్, ఈకో సౌండింగ్ అని పిలుస్తారు. ఈకో సౌండింగ్, సోనార్, సముద్రం లోతుని కొలిచే మాపకం. అయితే ఇక్కడ మనకి 300 మీటర్ల లోతు కంటే ఎక్కువ కలిగిన మహాసముద్రాల్లో పసిఫిక్, ఇందులో 82%. అలాగే అట్లాంటిక్ మహాసముద్రము ఇది 65%. అలాగే హిందూ మహాసముద్రము 81%, 300 మీటర్ల లోతు కంటే ఎక్కువైనటువంటి. అయితే ఇక్కడ ఈ మహాసముద్రాలు అనేవి 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఖండతీరపు అంచు, అలాగే ఖండతీరపు వాలు, అగాధ సముద్ర మైదానము, అలాగే మహాసముద్ర అగాధ మైదానము. చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఒకటి ఖండతీరపు అంచు, మన సముద్రంకి వెళ్ళగానే ఫస్ట్ కంటికి కనిపించేది ఈ ఖండతీరపు అంచే. దీని యొక్క లోతు 200 మీటర్ల 200 మీటర్లు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మత్స్య సంపద, చేపలు దొరుకుతాయి, అలాగే ముడి చమురు పెట్రోలియం లభిస్తుంది. వాడరేవుల నిర్మాణంకి అనువైనటువంటి ప్రాంతము ఖండతీరపు అంచు. మత్స్య పరిశ్రమ, ముడి చమురు, అలాగే వాడరేవుల నిర్మాణానికి సంబంధించి ఖండతీరపు అంచు అనేది సరైనటువంటి ప్రాంతము. ఇది ఓవరాల్గా ఎంత విస్తీర్ణం అంటే 7.6%. ఎంత? 7.6% అనమాట, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో ఈ ఖండతీరపు అంచు ఎక్కువ కలిగినటువంటి మహాసముద్రం ఏదంటే అట్లాంటిక్. ఖండతీరపు అంచు ఎక్కువ కలిగినటువంటి మహాసముద్రం ఏదంటే అట్లాంటిక్, 13.3%. అలాగే పసిఫిక్ మహాసముద్రం యొక్క ఖండతీరపు అంచు 5.7%, 5.7%. అలాగే హిందూ మహాసముద్రం యొక్క ఖండతీరపు అంచు ఎంత? 4.2%. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సముద్ర తరంగాల క్రమక్షయం వల్ల ఇక్కడ ఒండ్రు మట్టి చేరుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సముద్ర తరంగాల క్రమక్షయం వల్ల ఒండ్రు మట్టి చేరుతుంది. కాబట్టి ఈ ఖండతీరపు అంచు అనేది మిగతా దాంతో పోలిస్తే ప్రజలకు ఎక్కువ ఉపయోగకరమైనటువంటి ప్రాంతం. చేపలకు కానీ, అలాగే పెట్రోలియం కానీ, లేదా వాడరేవుల నిర్మాణం, ఇవే కదా మనకు కామన్గా కావాల్సినవి. రెండోది ఖండతీరపు వాలు. ఖండతీరపు వాలు అనేది 200 మీటర్ల నుండి 3000 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది. అలాగే దీని యొక్క శాతము 15% ఆక్రమించుంది ఓవరాల్గా. అలాగే సముద్ర అగాధాలు ఇక్కడ ఏర్పడ్డాయి. హిమానీ నదాలు, అలాగే నదులు నీటి కోత ప్రక్రియ వల్ల ఇక్కడ సముద్ర అగాధాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఖండతీరపు వాల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో 7.6% విస్తరించి ఉంది. అలాగే పసిఫిక్ లో 5.6% విస్తరించి ఉంది. అలాగే హిందూ మహాసముద్రంలో 5.8% విస్తరించి ఉంది. ఇక్కడ నిక్షేపాలు చాలా తక్కువ. ఇక మూడోది అగాధ సముద్ర మైదానము. అగాధ సముద్ర మైదానం అనేది ఇక్కడ వాలు చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ 3000 నుండి 6000 మీటర్లు లోతు వరకు విస్తరించి ఉన్నాయి. దీని యొక్క శాతము 76.2%. అంటే మహాసముద్రాల్లో ఏ భూభాగము ఎక్కువ శాతం ఆక్రమించి ఉందంటే అగాధ సముద్ర మైదానము. గుర్తుపెట్టుకోండి, అగాధ సముద్ర మైదానము. అయితే ఇందులో మళ్ళీ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అగాధ సముద్ర మైదానం యొక్క శాతం ఎంత అంటే 85.8%. అలాగే పసిఫిక్ మహాసముద్రం యొక్క అగాధ సముద్ర మైదానం ఎంత? 90.6%.
అలాగే హిందూ మహాసముద్రం యొక్క అగాధ సముద్ర మైదానం ఎంత? 90.5%. 90.6, 90.5. ఓకేనా? అయితే ఇక్కడ నాలుగవది మహాసముద్ర అగాధ మైదానము. నాలుగవది మహాసముద్ర అగాధ మైదానము. విరూపకారక భూచలనాల వల్ల ఇవి ఏర్పాటైనవి. దీని యొక్క శాతం చాలా తక్కువ, 1.2% మాత్రమే, అతి తక్కువ. దీని యొక్క లోతు 6000 మీటర్ల కంటే ఎక్కువ, 1.6. అయితే ఇక్కడ అగ్నిపర్వతాలు, భూకంపాలు అనేవి ఎక్కువ. అగ్నిపర్వతాలు ఉద్భవిస్తాయి, భూకంపాలు సంభవిస్తాయి. అదే సందర్భంలో ఎక్కడ ఎక్కువ అగ్నిపర్వతాలు, భూకంపాలు సంభవిస్తాయంటే పసిఫిక్. భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవిస్తాయి ఎక్కడంటే పసిఫిక్. గుర్తుపెట్టుకోండి, పసిఫిక్ మహాసముద్రంలోనే ఎక్కువ. ఓకేనా? అయితే ఎస్పెషలీ ఈ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోనే ఈ మెరియానా ట్రెంచ్ అనేది ఉంది. అయితే ఓవరాల్గా 57 సముద్ర అగాధాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 57. అందులో పసిఫిక్ మహాసముద్రంలోన 32 సముద్ర అగాధాలు ఉన్నాయి. అలాగే అట్లాంటిక్లోన 19 ఉన్నాయి. అలాగే హిందూ మహాసముద్రంలోన 6 ఉన్నాయి. ఇవి సముద్ర భూతల విస్తరణలో విభజనకు సంబంధించినవి. మనకి ప్రతిసారి కూడా నీటి శాతము, ఉప్పు నీటి శాతము, భూగర్భ జలంలో ఉన్నటువంటి మంచినీటి శాతము, నదుల్లో ఉన్నటువంటి మంచినీటి శాతం అని అడుగుతూ ఖండతీర పంచు గురించి ఎక్కువ అడుగుతుంటారు. అలాగే అత్యధికంగా ఉన్నటువంటి సముద్ర మైదానం ఏది అనేది బిట్టు అడుగుతూనే ఉంటారు. అలాగే భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కడ సంభవిస్తాయి అనేది పసిఫిక్ మహాసముద్రం ప్రశ్న చాలాసార్లు వచ్చింది. అలాగే అతి తక్కువ మైదానం కలిగింది ఏంటంటే మహాసముద్ర అగాధ మైదానం అని చెప్పడం అనేది మనకి ఇంపార్టెంట్. అలాగే దీంతో పాటు మనకి పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, అలాగే హిందూ మహాసముద్రం గురించి మనం చర్చిస్తాం. ఈ చర్చించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన కళ్ళ ముందే అట్లాస్ కంపల్సరీగా ఉంచుకోండి. అట్లాస్ చూస్తూ మనము ఈ సముద్రాల కోసం చర్చించుకున్నట్టయితే మహాసముద్రాలు గుర్తుంటాయి, కానీ దానికి ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో సముద్రాలు, అఖాతాలు, అవి అట్లాస్ చూస్తే మనకు బాగా గుర్తుంటాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు మనము 3 మహాసముద్రాల గురించి చెప్పే ముందు కొన్ని కీలకమైన పదాలు. ఒకటి కేపియాన్స్. కేపియాన్స్ అంటే సముద్రాంతర్గత లోపల ఉన్నటువంటి లోయలు. గుర్తుపెట్టుకోండి, నెట్ట నిలువుగా పక్కలుగా యు ఆకారపులో ఉంటాయి కేపియాన్స్ అనేవి. ఏంటవి? సముద్రాంతర్గత లోయలు. ఓకేనా? అలాగే పాతమ్స్. పాతమ్స్ అంటే సముద్రం యొక్క లోతును తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరము. దీని యొక్క వాల్యూ 1.8 మీటర్స్. గుర్తుపెట్టుకోండి. అలాగే నాటికన్ మైళ్ళు. ఒక నాటికన్ మైల్ యొక్క దూరం ఎంత? ఇది క్షితిజ సమాంతరంగా ఉన్నటువంటి సముద్ర భూతలం యొక్క దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు ఈ నాటికన్ మైల్. దూరానికి అయితే నాటికన్ మైల్, లోతుకి అయితే పాతమ్స్. గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఒక నాటికన్ మైల్ = 1.852 km, అంటే సుమారు 2 కిలోమీటర్ ఒక నాటికన్ మైల్ అంటే. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సీ మౌంట్లు. మౌంట్ అంటే పర్వతం కదా, సీ అంటే సముద్రం. సముద్రంలో ఉన్న పర్వతాలు అంటే 1000 మీటర్ల కంటే ఎత్తైనవి సీ మౌంట్లు. అలాగే శిఖరాలను ఏమంటారంటే గయోట్లు. అంటే చదునైనటువంటి శిఖరాలనే గయోట్లు అని పిలుస్తారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గయోట్లు. అలాగే సముద్రం మధ్యలో పైకి లేచినటువంటి పర్వశ్రేణిని ఏవైతే ఉందో దాన్ని రిడ్జ్లు అని పిలుస్తారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో దీనికోసం చెప్పాలి. ఏంటండి? సముద్రం మధ్యలో పైకి లేచినటువంటి ఏవైతే పర్వత శ్రేణి ఉంటుందో దాన్ని రిడ్జ్ అని అంటారు, పర్వత శ్రేణి. ఓకేనా? అలాగే
షోల్ అంటే ఏమిటి? షోల్ అంటే సముద్రంలోకి వచ్చినటువంటి ఇసుక దెబ్బలు, ఇసుక దెబ్బలు షోల్. అలాగే రీఫ్, రీఫ్ అంటే జీవ సంబంధమైనటువంటి దెబ్బలు, జీవ సంబంధ దెబ్బలు. అయితే ఇప్పుడు సముద్రాల కోసం చర్చించే ముందు ఈ కీలకమైన పదాలు మనకు అవసరం అవుతాయి. అయితే ఇక్కడ మనం మొట్టమొదటి మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం కోసం తెలుసుకున్నట్టయితే ఇది మనకి ప్రపంచ పటము. ఈ ప్రపంచ పటంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే లేత నీలం రంగు ఉందో ఇదంతా కూడాను జలభాగాన్ని సూచిస్తుంది. అయితే మనకి మొట్టమొదటి మహాసముద్రమైన అట్లాంటిక్ మహాసముద్రం కోసం చర్చించే ముందు ఇది అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఇటు అంటార్కిటికా మహాసముద్రం నుంచి ప్రారంభమై ఇటు ఆఫ్రికాకి దక్షిణ అమెరికాకి మధ్య గుండా, అలాగే ఉత్తర అమెరికాకి యూరప్ మధ్య గుండా విస్తరించి ఉంది. చూడండి, ఆ పైన దీని యొక్క సరిహద్దు ఆర్కిటిక్ మహాసముద్రం, కిందేమో అంటార్కిటిక్ మహాసముద్రం సరిహద్దు అనమాట. ఓకేనా? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎస్ ఆకారంలో ఉంది, ఎస్ ఆకారంలో ఉంది. దీనికోసం మాట్లాడదాం. ఇది 1/6% ఆవరించి ఉంది. అట్లాంటిక్ అంటే 6 వాటాల్లో 1 వాటా అట్లాంటిక్ మహాసముద్రము. ఇది ఎస్ ఆకారంలో ఉంది. అయితే ప్రపంచంలోని అతిపెద్ద ఖండతీరపు అంచు కలిగింది ఈ అట్లాంటిక్ మహాసముద్రమే. అందులో ఎక్కడంటే న్యూ ఫౌండ్లాండ్, అలాగే బ్రిటన్ దీవుల్లో ఉన్నటువంటి బ్యాంకులు, ఒకటి గ్రాండ్ బ్యాంక్ న్యూ ఫౌండ్లాండ్ దగ్గర ఉంది, అలాగే బ్రిటన్ దీవుల్లో ఉన్నటువంటి డాగర్ బ్యాంక్, ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి ఇక్కడ యూరప్ ఖండానికి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి 3 దీవులు, బ్రిటిష్ దీవులు. స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ కలిపే బ్రిటన్ అని పిలుస్తారు. ఆ బ్రిటన్ దీవుల్లో ఇవి ఉన్నాయి. ఏంటవి? డాగర్ బ్యాంకు మరియు గ్రాండ్ బ్యాంక్. ఈ 2 ఖండతీర పంచులో ఉన్నాయి కాబట్టి చేపలకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు. అలాగే ఇక్కడ ఇది ఎస్ ఆకారంలో ఉందని చెప్పాం. ఇందులో మధ్యలో అంటే ఈ ఎస్ ఆకారపు మధ్యలో అంటే ఇక్కడ 2 రిడ్జ్లు ఉన్నాయి. ఒకటి ఉత్తరం వైపు ఉన్నటువంటిది డాల్ఫిన్ రిడ్జ్, దీనికి దక్షిణాన ఉన్నటువంటిది ఛాలెంజర్ రిడ్జ్. ఇక్కడ మెయిన్ రిడ్జ్లు 2 ఉన్నాయి. అందులో డాల్ఫిన్ రిడ్జ్, రెండోది ఛాలెంజర్ రిడ్జ్. ఈ మధ్యలో ఉన్నదే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. 3 గుర్తుపెట్టుకోండి, 3 సొక్కలు. మిడ్ అట్లాంటిక్ రిడ్జ్, 3 రిడ్జ్ మనకు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈ ఉత్తర అట్లాంటిక్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టెలిగ్రాఫ్ పీఠభూమి ఉంది. ఎందుకంటే అక్కడ టెలిగ్రాఫ్ లైన్ వేశారు కాబట్టి అక్కడ టెలిగ్రాఫ్ పీఠభూమి గురించి మనం మాట్లాడుతాం. అలాగే ఇక్కడ సిరోలియన్ దేశం దగ్గరలో రొమాంచి అగాధం అనేది ప్రపంచంలో అతిపెద్ద అగాధము, రోమాంచి గుర్తుపెట్టుకోండి. రెండోది పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం అనేది ఇది, ఈ మొక్క ఓకేనా? ఈ మొక్క అంటే గ్లోబ్ ఆకారం అంటే ఇలా ఉంటుంది. మనం అట్లాస్ కాబట్టి ఇలా డివైడ్ చేసాం. ఓకేనా? అయితే దీనికోసం చర్చించే ముందు ఇది పసిఫిక్ ప్రపంచంలో అత్యంత లోతైనది మరియు పెద్దది. ఇది 3 వంతుల్లో 1 వంతు, 1/3 ఆక్రమించి ఉంది. దీని యొక్క సరాసరి లోతు 5,000 మీటర్లు. సరాసరి లోతు 5,000 మీటర్లు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ బేరింగ్ జలసంధి కోసం ఇక్కడ మనకి ఇంపార్టెంట్. బేరింగ్ జలసంధి అనేది ఇది ఉత్తర అమెరికా, ఇది ఆసియా, ఈ 2 కలిసినప్పుడు ఇలా ఉంటాయి. ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి జలసంధే బేరింగ్ జలసంధి. ఇది బేరింగ్ జలసంధి. ఇక్కడ ఎక్కడైనా గుర్తించవచ్చు. అలస్కాకి అలాగే రష్యాకి మధ్యలో ఉంటుంది ఇక్కడ బేరింగ్ జలసంధి. ఆ బేరింగ్ జలసంధిని మనం చాలాసార్లు మనకు అడుగున్నాడు. ఉత్తర అమెరికా, ఆసియాలు వేరు చేస్తున్న జలసంధి ఏది? బేరింగ్ జలసంధి. చాలాసార్లు ప్రశ్న వచ్చింది బేరింగ్. అలాగే ఇక్కడ అడారి అగ్రం అనేది దానికి దక్షిణ భాగంలో ఉంటుంది. అడారి అగ్రం దాని కింద. అయితే ఇంకొక కీలకమైన బిట్లు ఏమిటంటే ఇక్కడ ఫిలిప్పీన్ దేశంలో ఎండన్ అనే అగాధము, మొత్తం 32 అగాధాలు ఉన్నాయి ఇందులో పసిఫిక్ మహాసముద్రం. ఇందులో 19 అగాధాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఈ 32 అగాధాల్లో కీలకమైనవి ఏంటంటే ఫిలిప్పీన్ దేశంలో ఎండన్, కురేల్ ద్వీపాల్లో టస్కరోరా,
జపాన్లో రంపో, అలాగే సౌత్ అమెరికాలో అటకామా, అలాగే ఫిలిప్పీన్స్కి పశ్చిమాన ఉన్నటువంటి మెండినోవా అనేవి ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అగాధాలు. ఇక్కడ ఓవరాల్గా 20,000 దీవులు ఉన్నాయి. ఏనండి, 20,000 దీవులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని ప్రత్యేకించి దీవులకి ఒక మానవ సంతతికి సంబంధించిన కొన్ని పేర్లు పెట్టారు. మెలనేషియా అని, ధూపరవర్ణ దీవులని, మైక్రోనేషియా అని, అలాగే పాలనేషియా అని, అలాగే క్లిప్పర్టన్ దీవులు అనేసి విభజించడం జరిగింది. అయితే ఇందులో ఈ దీవుల కోసం మరోసారి మనం చర్చించుకోండి. ఇక్కడ ఎస్పెషల్లీ ఇండోనేషియా దీవులు, ఫిలిప్పీన్స్ దీవులు అన్నీ, న్యూజిలాండ్ దీవులు ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఓకేనా. తర్వాత హిందూ మహాసముద్రము, 3వ అతిపెద్ద మహాసముద్రము. ఇది ఆఫ్రికాకి, ఆస్ట్రేలియాకి, ఆసియాకి మధ్యలో ఉన్నటువంటి మహాసముద్రము హిందూ మహాసముద్రం. ఎం ఆకారంలో ఉంది. ఇక్కడ కన్యాకుమారి, భారతదేశానికి దక్షిణ కోన కన్యాకుమారి నుండి అంటార్టికా మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి రిడ్జ్లు ఉన్నాయి. ఆ రిడ్జ్లే అమస్టర్డామ్ లేదా సెంట్ ఫాల్స్ రిడ్జ్ అని కూడా పిలుస్తారు. అలాగే నార్త్ ఆఫ్రికా, ఇక్కడ నార్త్ ఆఫ్రికా, కాఫ్రికా నుండి ఇటువైపు అనమాట ఈ కాఫ్రికాన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, రిడ్జ్. అలాగే మెడగాస్కర్ దగ్గరలో ఉన్నటువంటి ఎడ్వర్డ్ మెడగాస్కర్ అనేది దీవి, ఇక్కడ కూడా రిడ్జ్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ బేసిన్, మనకి హిందూ మహాసముద్రం అతిపెద్ద బేసిన్ ఏంటంటే అరేబియన్ బేసిన్. ఇది 4,000 నుంచి 6,000 మీటర్లు లోతు వరకు ఉంటుంది. అలాగే నటాల్ బేసిన్, ఇక్కడ సౌత్ ఆఫ్రికా దగ్గరలో ఉంది నటాల్ బేసిన్. అలాగే మడగాస్కర్ బేసిన్ ఇక్కడ. అలాగే అగులాస, అలాగే అండమాన్ బేసిన్. అండమాన్ అంటే ఇక్కడ భారతదేశానికి బంగాళాఖాతంలో ఉన్నటువంటి దీవులు అండమాన్, మీకు తెలిసిన విషయమే. అలాగే శ్రీలంక మీకు తెలిసిందే. ఇది మడగాస్కర్, న్యూజిలాండ్ వంటి ఇవన్నీ కూడా ఇందులో భాగాలే. అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సముద్రంలో మునిగి ఉన్నటువంటి రిడ్జిల్లో కొన్ని భూభాగాలు మన కంటికి కనిపించే ప్రస్తుతానికి ఉన్నాయి. అవి లక్షద్వీపులు, మాల్దీవులు. భారతదేశానికి పశ్చిమ అరేబియా సముద్రంలో ఉన్నటువంటి దీవులే ఉన్నాయి, మాల్దీవులు ఉన్నాయి, లక్షద్వీపులు. ఇవి సముద్రంలో మునిగిపోయినటువంటి రిడ్జిల మీద ఉన్నాయి. రిడ్జిల మీద ఉన్నటువంటి ఒక మన కంటికి కనిపించే భాగాలు అన్నమాట. ఇవి హిందూ మహాసముద్రము, అలాగే అట్లాంటిక్ మహాసముద్రము, అలాగే పసిఫిక్ మహాసముద్రం. ఒకసారి చూడండి, ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, ఇది పసిఫిక్, అలాగే ఇది అట్లాంటిక్. 2 మహాసముద్రాలు విడదీస్తూ 2 ఖండాలను కలుపుతున్నటువంటి కాలువ ఏదంటే పనామా కాలువ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పనామా కాలువ. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి మనము ఈ టాపిక్లోనే హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, అలాగే అట్లాంటిక్ మహాసముద్రంతో పాటు మనము బ్రీఫ్గా చర్చించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సముద్ర శాస్త్రంలో కీలకమైన అంశము ఉష్ణోగ్రత, లవణీయత కోసం కూడా చర్చిద్దాం. అలాగే ఇప్పుడు వరకు మన కీలకమైన అంశాలు ఏమిటంటే ఇక్కడ ఉన్న కీలక పదాలు కేపియన్స్ అంటే ఏంటి, పాతంస్ లోతును కొలవడానికి, అలాగే నాటికల్ మైల్స్ క్షితి సమాంతరంగా ఉన్న దూరాన్ని కొలవడానికి, సీ మౌంట్స్ అంటే ఏంటి, గయోట్లు అంటే ఏంటి, రిడ్జ్లు అంటే ఏంటి, షోల్ అంటే ఏంటి, రీఫ్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి బిట్లు. ఇప్పుడు ఉష్ణోగ్రత కోసం తెలుసుకుందాం. సముద్ర భాగాలలో ఉష్ణోగ్రత, లవణీయత, ఈ 2 ఇప్పుడు మనం చర్చిద్దాం. ఉష్ణోగ్రత అనేది సముద్ర భాగాల్లో ఉష్ణ వికిరణం వల్ల, అలాగే సంవహనం వల్ల ఇక్కడ సముద్ర భూభాగం అనేది వేడెక్కుతుంది. వికిరణము మరియు సంవహనము, గుర్తుపెట్టుకోండి, వికిరణము మరియు సంవహనము. అయితే భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లారిపోతుంది. నీరు నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది. దానికి కారణం ఏమిటంటే భూభాగం యొక్క సాంద్రత కంటే నీటి సాంద్రత కన్నా 2.5 రెట్లు ఎక్కువ. అంటే నీటి సాంద్రత కంటే భూమి యొక్క సాంద్రత 2.5 రెట్లు ఎక్కువ కారణంగా జలభాగం కంటే భూభాగం త్వరగా వేడెక్కి త్వరగా చల్లారిపోతుంది. అయితే సముద్ర భూభాగం పైన ఉష్ణోగ్రత అత్యల్పమైతే ఎంత, అత్యధికమైతే ఎంత? అత్యల్పం అనేది -2 డిగ్రీలు అండి, మరి
అత్యధిక ఉష్ణోగ్రత అనేది 29 డిగ్రీ సెంటీగ్రేడ్. గుర్తుపెట్టుకోండి. భూమధ్య రేఖ వద్ద అయితే 29 ఇంచుమించుగా, ధ్రువ ప్రాంతాల్లో అయితే -2 డిగ్రీలు. ఓకేనా? అయితే ఇక్కడ ఉష్ణోగ్రత అనేది విస్తరణ, అందులో క్షితిజ సమాంతర విస్తరణ. క్షితిజ సమాంతర విస్తరణ అంటే ఇలా భూ ఉపరితలం పైన క్షితిజ సమాంతరంగా ఏ స్థాయిలో విస్తరించి ఉంది. దీనికి కారణాలు ఏమిటంటే, ఒకటి అక్షాంశం. అక్షాంశం బట్టి ఈ ఉష్ణోగ్రత అనేది ఒకే విధంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది భూమి, భూమధ్య రేఖ, కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయము, మకర రేఖ, అంటార్కిటిక్ వలయము, ఇవి ధ్రువాలు. ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ వద్ద లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. అలాగే ధ్రువాల వైపు ఉష్ణోగ్రత తక్కువ ఉంది. ఎందుకంటే సూర్యకిరణాలు ఇక్కడ నెట్టినలుగా పడితే అక్కడ ఏటవాలుగా పడతాయి కాబట్టి అక్షాంశాల ప్రభావం అనేది ఈ క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణలో కీలకము. రెండోది ఋతువులు. ఋతువుల మార్పిడి వల్ల భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుని చుట్టూ తిరిగే మార్గం పేరు కక్ష్య అని పిలుస్తారు. ఇది 965 మిలియన్ కిలోమీటర్లు దీని యొక్క పొడవు. అలా తిరిగే సందర్భంలో ఋతువులు ఏర్పడతాయి. అలా ఏర్పడిన సందర్భంలో జూన్ 21న కర్కట రేఖ వద్ద, అలాగే డిసెంబర్ 22 మకర రేఖ వద్ద, మార్చి సెప్టెంబర్లో భూమధ్య రేఖ వద్ద సూర్యుడు ద్విచక్రంపై ఉదయిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా క్షితిజ సమాంతరమైన ఉష్ణోగ్రత విస్తరణలో ఇది కీలక పాత్ర వహిస్తాయి ఋతువులు అనేవి కూడా. అలాగే మూడవది భూ పరివేష్టిత సముద్రాలు. భూ పరివేష్టిత సముద్రాలు అంటే ఎన్క్లోజ్డ్ సీ. ఎన్క్లోజ్డ్ సీ అంటే మధ్యలో ఉన్నటువంటి భూభాగాలు, మధ్యలో ఉన్నటువంటి సముద్రాలు. అంటే చుట్టూ భూమి ఉండి మధ్యలో నీరు ఉన్నట్టయితే భూ పరివేష్టిత సముద్రం. ఓకేనా? భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటాం. అంటే చుట్టూ జలభాగం మరొకటి చుట్టూ భూభాగమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, తెలంగాణ కానీ. అలాగే భూ పరివేష్టిత సముద్రాలు అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర సముద్రం. ఓకేనా? అయితే దీనివల్ల కూడా మనకి సాధారణమైన సముద్రాల కంటే ఎర్ర సముద్రాల్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. 38% ఉంటుంది. ఎంత? 38%. అయితే ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సముద్ర ప్రవాహాలు. మరో కీలక అంశము సముద్ర ప్రవాహాలు. సముద్ర ప్రవాహాలు అనేవి భూమధ్య రేఖ నుంచి వీచే ప్రవాహాలు ఉష్ణ ప్రవాహాలు, ధ్రువాల నుంచి వీచే ప్రవాహాలు శీతల ప్రవాహాలు. ఇవి అటు నుంచి వస్తాయి. ఆ వీచే క్రమంలో ఈ భూమధ్య రేఖ నుంచి వెళ్ళే ఉష్ణ ప్రవాహాల వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది అటు. అలాగే శీతల ప్రవాహాల వల్ల ఇటువైపు తగ్గుతుంది. అంటే ఉష్ణోగ్రత మీద దాని యొక్క ప్రభావము ఉంటుంది. అలాగే పవనాలు, శీతల పవనాలు, ఉష్ణ పవనాలు, ఇవి కూడా వీటి వల్ల కూడా మనకి ఉష్ణోగ్రతలో తేడా అనేది కనిపిస్తుంది. అలాగే మరో కీలకమైన అంశం ఏంటంటే మనకి తేలే మంచు కొండలు, ఐస్బర్గ్స్. తేలే మంచు కొండలు, ఐస్బర్గ్స్. ఇవి ధ్రువ ప్రాంతాల నుంచి పెద్ద కొండలు విస్తీర్ణంలో అవి తేలుతూ ఉంటే దానివల్ల కూడా ఉష్ణోగ్రత అనేది తేడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చాలాసార్లు మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ఊర్ధ్వమైనటువంటి ఉష్ణోగ్రత విస్తరణ అంటే నిలువు. ఊర్ధ్వ విస్తరణ, ఉష్ణోగ్రత విస్తరణ అంటే ఇలా ఎత్తుకుపోయే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. అలాగే సముద్రాల లోతుకు పోయే కొద్ది కూడా ఉష్ణోగ్రత తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎత్తు ఉష్ణోగ్రత విలోమానుపాతంలోనే ఉంటుంది సముద్రంలో. కాకపోతే 2000 మీటర్ల వరకు మాత్రం అలా ఉంటుంది. 2000 మీటర్ల కంటే లోతు ఎక్కువైతే స్థిరంగానే ఉంటుంది, ఉష్ణోగ్రత మారదు. గుర్తుపెట్టుకో. అయితే దీనికి సంబంధించి మనకి దైనిక ఉష్ణోగ్రత. అయితే ఇక్కడ ఒక విషయం అండి,
భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, ధ్రువాల వైపు ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది విషయం మనకు తెలిసిందే. ఇక్కడ దైనిక ఉష్ణోగ్రత అనేది ఋతువులు బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అత్యధిక ఉష్ణోగ్రత ఏ టైంలో ఉంటుంది తెలుసా? 2 PM, మధ్యాహ్నం 2 గంటలకి. అత్యల్ప ఉష్ణోగ్రత ఎప్పుడు ఉంటుందో తెలుసా? 5 PM, సాయంత్రం 5 గంటలకు. గుర్తుపెట్టు, చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు చాలాసార్లు విన్నాం హిప్పోగ్రాఫిక్ రేఖ. దీనికోసం చాలాసార్లు విన్నాం, ఇప్పుడు దానికోసం ఒకసారి మాట్లాడు. సముద్ర మట్టంలో భూమి యొక్క ఉపరితలంలోన అలాగే సముద్ర అంతర్భాగంలో నిమ్నోత్తరాలను పోల్చడానికి, అంటే సముద్ర మట్టం నుండి ఉపరితలం పైనటువంటి సగటు ఎత్తు కనుక్కోవడానికి హిప్పోగ్రాఫిక్ వక్రరేఖ ఉపయోగిస్తారు. హిప్పోగ్రాఫిక్ వక్రరేఖని ఉపయోగిస్తారు అంటే ఏమిటి? సముద్ర మట్టం నుండి ఉపరితలం పైన సగటు ఎత్తును కొలవడానికి ఉపయోగిస్తారు. దీన్ని కోసిన్ని 1921లో కోసిన్ని అనే అతను దీన్ని రూపొందిస్తే 1940లో స్టార్టప్ అనే అతను దీన్ని అభివృద్ధి చేశాడండి. అంటే ఇద్దరు గుర్తుపెట్టుకున్నాను. అయితే ఇక్కడ సాధారణంగా ఖండాల యొక్క సగటు ఎత్తు ఎంతంటే 840 మీటర్లు. ఖండాలు అంటే సముద్ర లోపల ఖండాల యొక్క సగటు ఎత్తు అంటే 840 మీటర్లు. అలాగే లోతు ఎంత అంటే 3800 మీటర్లు. మహాసముద్రాల్లో సగటు ఎత్తు ఎంత అంటే 840 మీటర్లు. సగటు లోతు ఎంత అంటే 3800 మీటర్లు. మరి ఇక్కడ లవణీయత అంటే సాలినిటీ అంటే ఉప్పు శాతం. దీన్ని ఎలా కొలుస్తారంటే ముందుగా మనకి 100 గ్రాములు కాకుండా ఇక్కడ 1000 గ్రాముల నీటిని బేస్ చేసుకొని ఇక్కడ లవణీయత అనేది అంచనా వేస్తాం. లవణీయత అంటే మనకి సముద్రాల్లో నదులు ఎక్కడైతే కలుస్తాయో అందులో ఒండ్రు మట్టితో పాటు రకరకాలైన లవణాలన్నీ చేరుతాయి, తెలుసు కదా. ఆ లవణీయతనే శాలినిటీ లేదా ఉప్పు శాతం అని పిలుస్తారు. ఇది 1000 గ్రాములకు లెక్కేస్తారండి. ఎన్ని గ్రాములకు లెక్కేస్తారు? 1000 గ్రాములది. మరి సాధారణమైనటువంటి లవణీయత ఎంత అంటే 30%. అంటే 1000 గ్రాముల నీటిలో ఎంత శాతం ఉప్పు ఉంటే దాన్ని సాధారణ లవణీయత అంటారు. ఈ సాధారణ లవణీయత పేరేమిటి అంటే, ఈ ఉప్పుకి పేరేంటి? సోడియం క్లోరైడ్. లవణీయత పేరేంటి? సోడియం క్లోరైడ్. ఇక్కడ హాలోజన్స్ అనే ప్రత్యేకత. హాలోజన్స్ అంటే ఏమిటి? చాలాసార్లు దీనికోసం మనకి మాట్లాడుతుంటాం. హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వంటి ఏవైతే మూలకాలు ఉంటాయో వాటినే హాలోజన్స్ అంటారు. హాలో అంటే సముద్రము. ఓకేనా? మరి ఈ లవణీయతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? సముద్రంలో నీరు ఆవిరవడం వల్ల. సముద్రంలో నీరు ఎక్కడ ఆవిరవుతుంది? ఎక్కువగా ఈ భూమధ్య అత్యుష్ణ మండలంలో ఎక్కువ ఆవిరవుతుంది. ఇక్కడే వర్షం కురుస్తుంది. లవణీయత ఎక్కడెక్కడ ఉంటుంది అంటే. అలాగే ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువ, ఇక్కడ నీరు ఆవిరయ్యే శాతం కూడా తక్కువ. అంటే ఆటోమేటిక్గా లవణీయత కూడా మార్పుకి ఇది ఒక రీజన్ అన్నమాట. ఓకేనా? అలాగే ఐనా రేఖ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది లవణీయత, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండోది వర్షపాతం కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ. ఉష్ణోగ్రత ఎక్కువ, వర్షపాతం కూడా ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. అంటే వర్షపాతం కూడా డిసైడ్ అవుతుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖ వద్ద విపరీతమైన ఉష్ణోగ్రత ఉన్నా ఇక్కడ వర్షం కూడా ఎక్కువ కురవడం వల్ల ఇక్కడ 33 నుంచి 34% మధ్యన ఉంటుంది ఇక్కడ లవణీయత. అలాగే ధ్రువ ప్రాంతాల్లో 25 నుంచి 10% మధ్యలో ఉంటుంది. ఎందుకంటే అతి శీతలంగా ఉంటుంది కాబట్టి, ఉష్ణోగ్రత తక్కువ కాబట్టి. మరి కామన్గా ఉన్నటువంటి ఉపఐనా రేఖ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువ 36 నుంచి 37%. అటు కాదు ఇటు కాదు కాబట్టి గుర్తుపెట్టు. అయితే నదులు నీరు సముద్రంలో కలవడం వల్ల ఎక్కువగా ఈ లవణీయతలో కీలకమైనటువంటి మార్పులు వస్తాయి. నదులు సముద్రంలో కలయడం వల్ల లవణీయతలో మార్పులు వస్తాయి, గుర్తుపెట్టుకో.
ఎన్ని అంశాలండి? ఒకటి సముద్రములో నీరు ఆవిరి కావడము, రెండోది వర్షపాతము, మూడోది నదులు నీరు సముద్రంలో కలవడం వల్ల, అయితే ఇంకోటి సముద్ర ప్రవాహాల వల్ల. సముద్ర ప్రవాహాల వల్ల కూడా లవణీయత మారుతుంది. అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి బిట్లు మనకి ఇప్పుడు వచ్చే పరీక్షల్లో చెప్తాం ఒకసారి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లవణీయత కలిగినటువంటి ప్రాంతాలేవి? అత్యల్ప లవణీయత కలిగినటువంటి ప్రాంతాలేవి? అత్యధిక, అత్యల్పం. ఇక్కడ మనకి కాస్పియన్ సముద్రం ఉంది. ఇది కాస్పియన్ సముద్రము. ఇది నల్ల సముద్రము, బ్లాక్ సీ. యూరప్ తూర్పు భాగాన ఉంది. అలాగే ఆసియాకి పశ్చిమలో ఉన్న కాస్పియన్ సముద్రం ఉంది. ఈ రెండు కూడా ఇది 14%. బాల్టిక్ అనేది, అలాగే బాల్టిక్ సముద్రం ఎక్కడ ఉంది? నార్వే కింద బాల్టిక్. ఇక్కడ బాల్టిక్ మహాసముద్రం. ఇది ప్రపంచంలోనే అత్యల్ప లవణీయత కలిగినటువంటి మా సముద్రం ఏదంటే బాల్టిక్ 7.2. ఇక్కడ నదులు అనేవి కలవడం వల్ల లవణీయత తగ్గుతుంది. అలాగే పూర్తిగా ధ్రువ ప్రాంతంలో ఉండడం వల్ల లవణీయత తగ్గుతుంది. కాబట్టి బాల్టిక్ సముద్రం అనేది అత్యల్ప లవణీయత కలిగినటువంటి సముద్రంగా గుర్తించవచ్చు. అలాగే మనకి నల్ల సముద్రం 18%, కాస్పియన్ సముద్రం 14% కూడా. ఎందుకంటే అత్యల్ప లవణీయత కలిగినటువంటి సముద్రాలుగా ఎందుకు గుర్తిస్తామంటే అక్కడ నదులు కలుస్తాయి అందులో ఎక్కువగా. అందులోనే అవి భూపరివేష్టిత సముద్రాలు కూడా. అలాగే అత్యధిక లవణీయత కలిగినటువంటి సముద్రం ఏదంటే మృత సముద్రం. ఇది జోర్డాన్ దేశంలో ఉంది. ఇక్కడ ఇటువైపు పశ్చిమ ఆసియాలో జోర్డాన్ మృత సముద్రం. ఇక్కడ ఎటువంటి జీవి కూడా నివసించదు. ఎందుకు అంటే ఇక్కడ 228% లవణీయత ఉంటుంది మృత సముద్రంలో. 228%, 228%. మరి ఏ జీవి అందులో ఉంటుంది? దాని మృత సముద్రం అని పిలుస్తారు. ఓకేనా? ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగినటువంటి సముద్రం ఏదంటే మృత సముద్రము. అత్యల్ప లవణీయత కలిగిన సముద్రం ఏదంటే బాల్టిక్ 7.2. అలాగే టర్కీలోనే వాన్ సరస్సు ఉంది. టర్కీలో ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగినటువంటి సరస్సు ఏదనేటప్పటికి మాత్రం వాన్ సరస్సు అని చెప్పాలి. వాన్. టర్కీ ఎక్కడ ఉంది? ఇది టర్కీ, యూరోప్లో. టర్కీ వాన్ సరస్సు ప్రపంచంలోనే అత్యధిక లవణీయత కలిగినటువంటి సరస్సు ఏదంటే వాన్ సరస్సు. అలాగే ఓటా సరస్సు 220%, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కామన్గా సమ లవణీయత కలిగినటువంటి రేఖలని గుర్తించడానికి ఉపయోగించే రేఖలు ఏవంటే ఐసోహెలైన్స్. ఐసోహెలైన్స్ గుర్తుపెట్టుకోండి. ఐసోహెలైన్స్. ఇది ఇంతటితో మనకి ఈ సముద్ర భూభాగం యొక్క మొదటి భాగము పూర్తి చేయడం జరిగింది. రెండో భాగము, తరువాయి భాగము రేపు చూద్దాం. అయితే అత్యంత కీలకమైనటువంటి ఈ చాప్టర్ మీరు ప్రాక్టీస్ ద్వారా మాత్రమే నేర్చుకోగలరు, చదవగలరు. అంతకుమించి అట్లాస్ మీ దగ్గర ఉన్నట్టయితే ఇవి చాలా ఈజీగా చదవడానికి, అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.